చాలామంది ఖైదీలకు ఓటు హక్కు లేదనుకుంటారు, వాళ్ళు ఓటు వేసేటువంటి ఆస్కారం ఉండదనుకుంటారు. కానీ కొంతమంది ఖైదీలకు ఓటేసేటువంటి హక్కు ఉంటుంది. ఆ హక్కును జైల్లో ఉండే వాళ్ళు వినియోగించుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 37 జైళ్ళు ఉన్నాయి. అందులో హైదరాబాద్లోనే 2 సెంట్రల్ జైళ్ళు ఉన్నాయి. ఒకటి చెంచల్గూడ జైల్, అదేవిధంగా హైదరాబాద్లో మరో జైల్ మనకు తెలుసు, చెర్లపల్లిలో ఉన్నటువంటి సెంట్రల్ జైల్. ఈ 2 జైళ్లలో కొంతమంది ఈసారి ఓటు హక్కు వినియోగించుకోబోతూ ఉన్నారు. సబ్ జైలులో మాత్రం అది సాధ్యమయ్యేటువంటి అవకాశం లేదు. అది ఏంటో మీకు వివరంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. తెలంగాణ వ్యాప్తంగా 37 జైళ్ళు ఉన్నాయి. 2 సెంట్రల్ జైలు, ఒక ఓపెన్ ఎయిర్ జైలుతో పాటుగా ఒక ఉమెన్ ప్రిజన్, అంటే ప్రత్యేకమైనటువంటి మహిళలకు కేటాయించినటువంటి జైలు, అది కూడా చెంచల్గూడ జైల్లోనే ఉంది. ఈ 37 జైళ్లలో కొంతమంది ఓటు హక్కు ఈసారి జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించుకోబోతూ ఉన్నారు. ఒకసారి మనం ఆ అవకాశం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో వివరించేటువంటి ప్రయత్నం చేద్దాం. సాధారణంగా గవర్నమెంట్ సర్వెంట్స్ ఎవరైతే ఉంటారో, గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ఎన్నికల విధులు నిర్వహించేటువంటి ఉద్యోగస్తులకి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా. ఎందుకంటే వాళ్ళు ఒక చోట వాళ్ళ నియోజకవర్గం ఉంటుంది, వాళ్లకు ఓటు హక్కు ఉన్నటువంటి ప్రాంతంలో వాళ్ళు ఉండేటువంటి అవకాశం ఉండదు. ఈ నెల 30న జరిగేటువంటి ఈ ఎన్నికల్లో ఓటు వినియోగించుకోవడం, వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు అందుబాటులో ఉండరు, ఎన్నికల విధుల్లో వాళ్ళు ఇతర ప్రాంతాల్లో ఉంటారు. అట్లాంటి డిపార్ట్మెంట్లు అనేకం ఉన్నాయి. ఉదాహరణకి పోలీసులు కావచ్చు, లేదంటే మున్సిపల్ డిపార్ట్మెంటు, ఇంకా ఇతర డిపార్ట్మెంట్లు, అందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు కలిగినటువంటి వాళ్లకు, దాదాపుగా టీచర్లకు, వీళ్ళందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఖైదీలకు కూడా ఉంటుంది. చాలామంది ఖైదీలు అంటే వాళ్ళకు ఓటు హక్కు ఉండదు. శిక్ష పడ్డటువంటి వాళ్ళు కానీ, శిక్ష పడనటువంటి వాళ్ళు కానీ ఒక్కసారి జైల్లో అడుగు పెట్టారంటే ఇక వాళ్ళు ఓటు వేసేటువంటి అవకాశం ఉండదు. వాళ్ళకు నచ్చిన పార్టీని కానీ, నచ్చిన నాయకుడిని కానీ తమ ఓటు ద్వారా ఎన్నుకునేటువంటి అవకాశం ఉండదు. కానీ కొంతమందికి మాత్రం ఈ అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎవరో కాదు, ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా సమానంగా ఓటు హక్కు వినియోగించుకునేటువంటి ఖైదీలు ఉన్నారు. వాళ్ళే రౌడీ షీటర్లు అని చెప్పొచ్చు, లేదంటే పీడీ యాక్ట్ ఎదుర్కొంటున్నటువంటి ఖైదీలు అని చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ సాధారణంగానే ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి రౌడీ షీటర్ల డేటా సేకరిస్తారు పోలీసులు. వీళ్ళ వల్ల ఎన్నికలు సజావుగా జరిగేందుకు అవకాశం లేదని భావించినటువంటి వ్యక్తుల పైన పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపించడం జరుగుతుంది. ఆ విధంగా జైలుకు తెలంగాణ వ్యాప్తంగా పీడీ యాక్ట్ ద్వారా జైలుకు పంపబడినటువంటి వ్యక్తులు దాదాపు 58 మంది ఉన్నట్టుగా అధికారిక డేటా చెప్తా ఉంది. ఈ 58 మందికి తెలంగాణలో ఓటు హక్కు ఉంది. వీళ్ళు ఎట్లాంటి నేరం చేసి జైలుకు వెళ్ళలేదు. భవిష్యత్తులో నేరం చేస్తారేమో, లేదంటే ఎన్నికల్లో వాళ్ళకు నచ్చినటువంటి పార్టీ తరఫున కానీ, అభ్యర్థుల తరఫున కానీ గందరగోళం సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది. లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించేటువంటి అవకాశం ఉంటుందని భావించినటువంటి వ్యక్తులపైన తెలంగాణ వ్యాప్తంగా 58 మంది పైన పోలీసులు పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. పీడీ యాక్ట్ ద్వారా వాళ్ళంతా ప్రస్తుతం చెంచల్గూడతో పాటు చెర్లపల్లి జైల్లో ఉన్నారు. ఈ విధంగా పీడీ యాక్ట్ మోపబడినటువంటి వాళ్ళలో 18 మంది చెంచల్గూడ జైల్లో ఉండగా మిగతా 38 మంది చెర్లపల్లి జైల్లో ఉన్నారు. దాంతోపాటుగా 2 మహిళలు కూడా ఉమెన్ జైల్లో ఉన్నారు. మహిళా జైల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం ఉంది. 58 మంది. ఈ 58 మంది ఈ నెల ఆఖరు 30వ తారీఖు జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారు. వీళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగుల్లాగానే వాళ్లకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం ఉంటుంది. లేదంటే ఎన్నికల అధికారుల సూచనల మేరకు, జైలు అధికారుల సూచనల మేరకు వాళ్లకు ఇక్కడనే పోలింగ్ బూత్ నిర్వహించి మరీ ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం ఉంది. చాలామంది ఒక్కసారి ఖైదీగా మారితే ఆ ఖైదీలకు ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం లేదనుకుంటారు. కానీ ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ పీడీ యాక్ట్ కింద జైలుకు వచ్చినటువంటి వ్యక్తులు దాదాపుగా ఇందులో రౌడీ షీటర్లే ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగుల్లాగా రౌడీ షీటర్లు కూడా ఓటు వేసేందుకు
సిద్ధమవుతారు. అది కూడా జైల్లోనే. జైల్లో అన్ని వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాలన్నీ ఏర్పాటు చేసి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవసరమైనటువంటి చర్యలన్నీ చేపట్టి జైలు అధికారుల సమక్షంలో సీక్రెట్ బ్యాలెట్ ద్వారానే వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకునేటువంటి ఆస్కారం ఉంది. దీంట్లో 58 మంది ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ యాక్ట్ కింద పీడీ యాక్ట్ నమోదు చేసినటువంటి 58 మంది ఈ హక్కు వినియోగించుకుంటారు. జిల్లా సెంటర్లో ఉన్నటువంటి సబ్ జైళ్లలో ఈ ఆస్కారం లేదు. ఎందుకంటే పీడీ యాక్ట్ నమోదు చేసినటువంటి ఖైదీలు ఎవరైతే ఉంటారో వాళ్లను కేవలం హైదరాబాద్లో ఉన్నటువంటి చెర్లపల్లితో పాటుగా చెంచల్గూడ జైలులో మాత్రమే ఉంచుతారు. వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ ఇక్కడ ఉన్నటువంటి ఖమ్మం లాంటి సబ్ జైళ్లలో, డిస్ట్రిక్ట్ జైళ్లలో వీళ్ళు ఎవరిని పెట్టరు. కేవలం 2 జైళ్లలో మాత్రమే వీళ్ళని అలౌ చేస్తారు. ఎందుకంటే భద్రతాపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి వ్యక్తులంతా కూడా సొసైటీలో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి వ్యక్తులు, లేదంటే జైల్లో మిగతా ఖైదీలను కూడా భయభ్రాంతులకు గురి చేసేటువంటి వ్యక్తులు కాబట్టి వీళ్లను మాత్రం కేవలం చెర్లపల్లితో పాటుగా చెంచల్గూడ జైలులో మాత్రమే ఉంచారు. అట్లా ఉంచిన వాళ్ళలో చెంచల్గూడ జైలులో 18 మంది ఉన్నారు, 38 మంది చెర్లపల్లిలో ఉన్నారు, 2 ఉమెన్ ప్రిజన్స్. వీళ్ళు 58 మంది ఈసారి వాళ్లకు నచ్చినటువంటి నాయకుడికి, వాళ్లకు నచ్చినటువంటి పార్టీకి ఎన్నుకునేందుకు అవకాశం లభించింది. అయితే ఖైదీలకు కూడా ఓటు హక్కు కల్పించాలని కొంతమంది బెంగళూరుకు చెందినటువంటి లా యూనివర్సిటీకి చెందినటువంటి కొంతమంది లా స్టూడెంట్స్ 2019లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రిజనర్స్కి కూడా, ఖైదీలకు కూడా ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునేటువంటి ఆస్కారం కల్పించాలి. ఏ నాయకుడిని ఎన్నుకోవాలనేది వాళ్ళ హక్కు. కేవలం నేరం చేసి వ్యక్తిగత కారణాల విషయంలో కావచ్చు, లేదంటే ఇతర కారణాల నేపథ్యంలో వాళ్ళు నేరం చేసి శిక్ష పడినంత మాత్రాన, లేదంటే అండర్ ట్రయల్ అనుమానంతో నిందితుడిగా పోలీసులు చేర్చినంత మాత్రాన వాళ్ళు జైలుకు వెళ్తారు. అలా జైలుకు వెళ్ళినటువంటి ఏకైక కారణం చూసి వాళ్ళకు ఉన్నటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి అవకాశం ఇవ్వాలి. ఆ ఓటు హక్కును రాయకూడదంటూ కూడా కొంతమంది విద్యార్థులు, లా విద్యార్థులు 2019లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిల్ వేయడం జరిగింది. ఈ పిల్ పైన 2022లో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఈ పిల్ పైన, ప్రజా ప్రయోజనాల వాద్యం పైన ప్రభుత్వం యొక్క తీరు ఏంటి, ప్రభుత్వం యొక్క విధానం ఏముంది అని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇంకా ఈ కేసు సుప్రీంకోర్టులో నలుగుతున్నటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతానికి అవకాశం ఉన్న మేరకు పీడీ యాక్ట్ ఎదుర్కొంటున్నటువంటి దాదాపు రౌడీ షీటర్లు ఇందులో ఎక్కువ ఉన్నారు. 58 మందిలో దాదాపు 56 మంది రౌడీ షీటర్లు ఉన్నట్టుగా వాళ్ళ డేటా చెప్తా ఉంది. ఈ రౌడీ షీటర్లు జైల్లోనే స్వచ్ఛందంగా వాళ్లకు నచ్చిన పార్టీని ఎన్నుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే లా స్టూడెంట్స్ మాత్రం కేసు ఫైల్ చేసినటువంటి సందర్భంగా చాలా కీలక అంశాలను వెలుగులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఖైదీలకు కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఇవ్వాలి, వాళ్ళ హక్కుని కాలరాయకూడదని వాళ్ళు కోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి. అయితే 2290 మంది ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతా ఉన్నారు. పోటీ చేసేటువంటి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు 2290 మంది. వీళ్ళలో దాదాపు 23 మంది తీవ్రమైనటువంటి క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళే, క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు బయట ఉన్నారు. అదేవిధంగా అసెంబ్లీ బరిలో ఉన్నారు. వాళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడితే చట్టసభల్లో అడుగు పెట్టే అవకాశం ఉంది. అట్లాంటి వాళ్లకు మాత్రం అవకాశం ఉంది, కానీ ఖైదీలకు లేదు. ఖైదీల్లో స్పెషల్గా కేవలం పీడీ యాక్ట్ ఎదుర్కొంటున్నటువంటి ఖైదీలకు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇలా ఈసారి ఎన్నికల్లో దాదాపు 58 మంది తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రౌడీ షీటర్లు. వీళ్ళు కేవలం హైదరాబాద్కు చెందినటువంటి వాళ్లే కాదు, వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళు. అయినప్పటికీ కూడా వీళ్ళను చెంచల్గూడతో పాటు చెర్లపల్లి జైల్లోనే ఉంచారు. ఎందుకంటే పీడీ యాక్ట్ మోపినటువంటి వ్యక్తులని ఈ 2 జైళ్లు మాత్రమే అలౌ చేస్తూ ఉన్నాయి. మిగతా సబ్ జైల్లో భద్రతాపరమైనటువంటి కారణాల నేపథ్యంలో ఈ 2 జైళ్లలో ఉంచేందుకు మాత్రమే
జైలు అధికారులు అలవ్ చేస్తున్నటువంటి పరిస్థితి, అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో 58 మందికి ఓటు వేసేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి వీళ్ళంతా ఈ నెల 30వ తారీఖున జరగబోతున్నటువంటి ఎన్నికల్లో వాళ్లకు నచ్చిన పార్టీకి ఓటు వేయబోతా ఉన్నారు. కెమెరామెన్ జాఫర్తో రఫీ, ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.